హాయ్, ఈ తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎవరా కాదండి, మా చెల్లెళ్ళు అనమాట. క్రియేట్ చేస్తాడు. వీడికి నిజంగా కొట్లాడే అంత జీలు ఉంటే బెట్టింగ్ యాప్స్ ఆపోజిట్ గా వరుసకు చెల్లెళ్ళు అవుతారు. వీళ్ళు కూడా పత్తి గింజల్లో భాగమే. అవునండి, వీళ్ళు కూడా వీడు ఒక పిఐఎల్ వేయాలి. ఈ కాంట్రవర్సీ స్టార్ట్ కాక ముందు జూలైలోనే చెప్పిన ఒక బెట్టింగ్ యాప్ చేశారు. ఆ బెట్టింగ్ యాప్ లో వచ్చిన డబ్బులతోని పచ్చళ్ళ దుకాణం అయితే ఫైల్ చేయాలి. పిఎల్ ఫైల్ చేయాలన్నా పెద్ద పెద్ద ఆఫీషియల్స్ కావాలి దానికి ఫైల్ చేయడానికి. మీరు నిజంగా పెట్టుకున్నారు. అది ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఫస్ట్ కొట్లాడతాం బెట్టింగ్ యాప్స్ ఆపోజిట్ అంటే పిఐఎల్ ఫైల్ చేయండి. ఎవ్వడు ఫైల్ చేయలేడు. ఒక అమ్మయ్య, ఇది వినండి. ఇప్పుడు బబ్బు వాళ్ళ ఫాదర్ టార్గెట్ అయ్యాను కదా. ఇప్పుడు లాస్ట్ ఇంకో మాట చెప్తా. 7,000 ఫ్యాన్ మీ వ్లాగ్స్ చూస్తూ ఉంటాను, చాలా బాగా చేస్తారు. నేను కూడా ఛానల్ స్టార్ట్ మెంబర్స్ చనిపోయారు వీడి వల్ల. రీసెంట్ లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అంత కాకపోయినా కొంచెం ఎదగాలి. 2023 నుంచి 2024 వరకు ఓకే అరౌండ్ లైక్ 8,000 మెంబర్స్ కి హెచ్ఐవి షూట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వేరు, యూట్యూబ్ ఎఫెక్ట్ అయి చనిపోయారు అనమాట. ఆ హెచ్ఐవి ఎట్లా ఎఫెక్ట్ అయింది అది కూడా చెప్తా, జాగ్రత్తగా. ఓకే, ఫుల్ లెంత్ వీడియోస్ వేరు అనమాట. సో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, రెగ్యులారిటీ ఉండాలి అనమాట. వీళ్ళందరినీ ఇన్ని కేసులు సడన్ గా ఎందుకు ఫైల్ అయినాయి ఈ తెలంగాణ, ఆంధ్ర స్టేట్ లా అని చెప్పి కంటెంట్ దగ్గరే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. ఒక 7,000 ఫ్యాన్ మెంబర్స్ వీని సబ్స్క్రైబర్సే అంట. 1 అవర్ వీడియో షూట్ చేసినా సరే అది వచ్చేసి 3-4 మినిట్సే వస్తుంది. ఇంతమంది 7,000 టైం డ్యూరేషన్ వచ్చేసి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు నేను వీడియోస్ చేస్తాను కదా, ఫ్యాన్ మెంబర్స్ వీడియో వల్ల చనిపోయారు. విత్ ఫ్యాక్ట్స్ చూపిస్తున్నా మీకు, చూసుకోండి. అవి ఎక్కువ వ్యూస్ వచ్చినా సరే అంత అమౌంట్ రాదు అంటున్నారా? అంటే నంబర్ ఆఫ్ డెత్ కౌంట్స్ వాళ్ళ బిహేవియర్ స్టడీలో దొరికింది ఇది. ఇండియాలో పీపుల్ చూస్తూ ఉంటారు కదా వీడియోస్, సో ఎక్కువ మనీ రాదు అంటున్నారా? ఆఫీషియల్ ఉంటే కొంచెం వీడి మీద కేసు ఫైల్ చేయండి. ఇలాంటి వ్యభిచారము, అమ్మాయిలు, ఆటగాళ్ళు, ఇంటర్నెట్. నేను ఉంటుంది రాజమండ్రిలో అండి. యాక్చువల్ గా ఇక్కడ కంటెంట్ అనేది ఎక్కువ దొరకట్లేదు. పిచ్చులు ఈ మాటలన్నీ బంద్ చేపించి చేస్తే ఒక ప్రాపర్ కంటెంట్ చేయమనండి. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఆల్ ది ఫెలో కొంచెం చిన్న ఊరు కదా, సో మీరు ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటది అని మీరు నాకు ఏమైనా సజెస్ట్ చేస్తారా? యూట్యూబర్స్ సబ్స్క్రైబ్ చేసేది అవసరం లేదు నాకు, నేను చెప్తున్నా కుళ్ళని కాంటే మానిటైజేషన్ ఆఫ్ చేసేస్తా. బట్ వీడియో అంటే ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటది, ఏ కంటెంట్ తో చేస్తే బాగుంటది? మంచి కంటెంట్ తో ఇప్పుడు వీడియో వల్ల యూట్యూబ్ కమ్యూనిటీ ఎంతో ఖరాబ్ అయింది. అండ్ మోర్ ఓవర్ వీడియో వల్ల యూత్ ఎంతో మంది 7,000+ మెంబర్స్ చనిపోవడం. వీడియోలు స్టార్ట్ చేస్తే ఏ టైం కి వైరల్ అవుతాదో కూడా చెప్పగలరా? రీజన్ ఏంటంటే వీడు ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ చేస్తుందో ఆలోచించుకోండి. అండ్ ఈ వీడియో చూడలేదు బ్రో, అవ్వాల్సిందంతా అయిపోయింది. ఇప్పుడు మా అక్క కూడా ఐసీయూలో ఉంది. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, ఏమనుకోకండి. 2023 నా అన్వేషణ ఒక పాయింట్ అనమాట. అయితే నువ్వు మాట్లాడినావో ఈ వ్యభిచారం గురించి అంతగానం ప్రమోట్ చేస్తున్నాడు, నీ వల్ల చనిపోతున్నా. వీళ్ళు ఛానల్ పెట్టే ముందు నన్ను కాంటాక్ట్ అయ్యారనమాట. ఎలా పెట్టాలని ఏంటి అంటే అన్ని చెప్పాను. పీపుల్ అక్కడ నేను ఏమంటా అంటే ఒక పర్సన్ అది ఎలా సక్సెస్ అవ్వాలో అన్ని ఫార్ములాలు అన్ని చెప్పాను. 3 ఛానల్ పెట్టారు, 3 సక్సెస్ఫుల్ చేస్తుండో ఆలోచించుకోండి. అండ్ ఈ వీడియో చూస్తున్న నా అన్వేషణ ఒక పాయింట్ అనమాట. అయితే నువ్వు మాట్లాడినావో ఈ వ్యభిచారం అన్ని బాగా సూపర్ తారస్థాయిలో ఉన్నది. ఆ మధ్యలోని వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. ఆ డబ్బులతో పచ్చడి దుకాణం గురించి అంతగానం ప్రమోట్ చేస్తున్నాడు, నీ వల్ల చనిపోతున్నారు పీపుల్ అక్కడ. నేను ఏమంటా అంటే ఒక పర్సన్ ని పెట్టుకున్నారు. ఇది కథ. ఓకే, ఇప్పుడు అసలు సిసలైన కథలోకి వెళ్దాం. సో మీరు చూసుకుంటే ఈ ముగ్గురు లెవెల్స్ తాను వీడి మీద ఒక ఎఫ్ఐఆర్ లాంచ్ చేసిన. ఎఫ్ఐఆర్ పేర్లు తీయకుండా చెప్తాను. ఫస్ట్ చెల్లి వచ్చేసి మల్లెపువ్వు. అంతంత నోటి మీద కంట్రోల్ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు వాగలేవు నువ్వు, కానీ వీడికి అది లేదు. ఇష్టం వచ్చినట్టు. రెండో చెల్లి వచ్చేసి సన్నజాజి. మూడో చెల్లి వచ్చేసి కనకాంబరం. మాట్లాడము అమ్మాయిలనే అటాక్ చేస్తాడు, అమ్మాయిలని అవమానపరుస్తాడు. అది ఇంకా. సో మీరు చూసుకుంటే పెద్ద చెల్లికి బీపీ ఉంటది. దాని పని ఏంటంటే మీ దగ్గరికి 120 ఉంటది. రెండో చెల్లికి బీపీ 150. యూట్యూబ్ లో గొడవలు పెట్టి ఆ మనీ కంపెన్సేషన్ డిమాండ్ చేస్తే వీడు బిచ్చపొడు అయిపోతాడు బేసిక్ గా. ఇంకా ఉంటది. మూడో చెల్లి కనకాంబరం చెల్లికి బీపీ 200 ఉంటది. అందరికి హై బీపీ. 10 కేసెస్ ఉన్నాయి, అది కూడా చూస్తుండండి. ఒక వీడియోలో నేను పెద్ద తోపుగా బాబాయ్ గారు చనిపోయారు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి. సో ఇది కథ. రాజమండ్రి చెప్పేసి ఆలీ వాళ్ళ వైఫ్ ని అల్లా అనేటోడు ఒకటి ఉంటే ఆలీ వాళ్ళ ఇంట్లో ఎవడో ఒకటి చనిపోవాలి ఇండైరెక్ట్లీ. మా సైడ్ మాది వైజాగ్, వాళ్ళది రాజమండ్రి. చాలా దగ్గర అనమాట. ఇది దగ్గర సంబంధం, దూరపు సంబంధం. ఇది పక్కన ఆలీ వాళ్ళ వైఫ్ చనిపోవాలని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు. నిజంగా అల్లా అది పెడితే
వీళ్ళతో నేను బాగా మాట్లాడేవాడిని, అన్ని విధాల డౌట్లు వచ్చేవి, ఛానల్ హ్యాకింగ్ నిజంగా అసలీ ముస్లిం అని అయితే ఆలీ ఫ్యామిలీ ఎవరో ఒకరు కావాలి. అది అన్నెసరీ. ఇంకా యూట్యూబ్ ముగ్గురికి 3 ఛానల్ ఉండేటప్పుడు ఇంకెవరు చెప్తారు చెప్పండి? ఒక అన్నయ్యగా నేనే చెప్పేవాడిని. ముగ్గురు కష్టపడుతుంది స్టేట్మెంట్ అది. మళ్ళీ చెప్తున్నా, నీకైనా ప్రాబ్లం ఉంటే నువ్వు మేల్స్ తిట్టుకోవాలా, ఇంటికి సంబంధించిన మొగోళ్ళని. తండ్రి చనిపోయిన పిల్లలు కాబట్టి ఒక అన్నగా ఒక నా సహాయం అయితే నేను అందించాను. అంతా బాగానే ఉంది. ఫాదర్ వీడి వల్ల చనిపోయాడు అని చెప్పి ఇంత చిన్న పిల్లోడికి ఇంకా లైఫ్ టైం నాన్ వేస్ట్ అంటే వాడికి పగ ఉంటది. అంతా బాగున్నప్పుడు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటప్పుడు నాకు పర్లేదు, నాకు నచ్చలేదు. నేను అది కూడా ప్రూవ్ చేస్తా, విత్ ఫ్యాక్ట్స్ ప్రూవ్ చేస్తా. ఇవ్వడు ఎక్కడ పోడు. అండ్ మోర్ ఓవర్ వీడి మీద తీసాను, మాట్లాడడం మానేశాను, బ్లాక్లు కూడా చేసేసాను. అంతా అయిపోయింది. సూపర్ కథ సమాప్తం. ఆల్మోస్ట్ 12 FIR కేసులు అయినాయి. అన్ని కేసులు అన్ని చిట్ట. సో వాళ్ళు ఇంకా అన్నయ్య తిట్టాడు కదా అని చెప్పి వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ మానేసి తీసిన బయటికి అవన్నీ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తా. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఆ ముద్రష్టపు ముండా డబ్బులు వచ్చాయి కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ డబ్బులతో పచ్చల వ్యాపారం పెట్టుకున్నారు. సో వీడి మీద ఫస్ట్ ఫైల్ అయిన FIR వచ్చేసి ఒక పచ్చల వ్యాపారం ఎలా పెట్టుకున్నారంటే, పెద్ద చెల్లి ఎవరైతే లేడీ అన్నమాట, నార్మల్ లేడీ, నార్మల్ పర్సన్, తన ఇన్ఫ్లుయెన్సర్ కూడా కాదు. వీడు ఒక లైవ్ లో వచ్చి మాట్లాడుతుంటే పర్సన్, ఆ లేడీ వచ్చి లైవ్ లో జాయిన్ ఏమదంటే మీ ఉందా మల్లె పువ్వు, ఈ చెల్లి మార్కెట్ కి వెళ్ళి సామాన్లన్నీ మీరు ఏమన్నా కొట్టుకొని చావండి కానీ లేడీస్ ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు అని అంటే వీడు ఏమంటారు అంటే మంచిగా కొట్టదన్నమాట. పెద్ద చెల్లి పనిది మొత్తం మామిడికాయలు, పచ్చి రొయ్యలు, చికెన్, మటన్. ఇది ఒక IAS ఆఫీసర్, దీన్ని ఎంతమంది మింగినా దీనికి సిగ్గు గోంగూర, తోటకూర, ఆకుకూర, అన్ని రకాల కూరలు, ఉప్పు రాదు. లంజది దాన్ని ఎన్ని మంది దిగినా సిగ్గులేదు దానికి. అది ఐఏఎస్ ఆఫీసర్ లంజిపోతుంది. కారం, మసాలా, ఇంగువ, ఆయిల్ అన్ని కొంటదన్నమాట. ఇది పెద్ద చెల్లి డ్యూటీ. ఈ వీడియో చేసేటప్పుడు ఆల్మోస్ట్ 1,00,000కి పైగా మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరి కూడా తన సో రెండో చెల్లి సన్నజాజి పని ఏంటంటే అవన్నీ తెచ్చిన కడిగి, తోమి, మొక్కలు కోసి, నూనె పెట్టి, ఆవాలు పెట్టి పరుగు పోయిందనమాట. నార్మల్ పర్సన్స్ లో తను ఒకటైనా సరే IAS IPS ఆఫీసర్స్ లెవెల్స్ తాను వీడి మీద ఒక FIR లాంచ్ చేసిన FIR ధనియాలు పెట్టి ఇవన్నీ చేస్తుంది రెండో చెల్లి. మూడో చెల్లి కనకాంబరం పని కాపీ మీకు వస్తుంటే సైడ్ కి చూసుకోండి. సో ఇలాంటి వల్గర్ కామెంట్స్ తన ఇమేజ్ ని బ్యాడ్ చేసింది. ఏ చేయదు, మొత్తం నీట్ గా బ్యూటీ అయిపోయి, నీట్ గా డాన్స్ అయిపోయి, డాన్స్ వేసి ఈ లేడీ వీడి మీద సెక్షన్స్ ఫైల్ చేసింది. ఈ సెక్షన్స్ ప్రకారం